సమరం వినియోగి ఛానల్ ప్రేక్షకులకు ఆహ్వానం తెలియజేస్తూ మనకు ఒక సామెత ఉంది, అది ఒకసారి మీకు గుర్తు చేస్తాను. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్న మన దేశంలో, ఇలాంటి మరి మిగతా దేశాల్లో అన్ని ఉపాయాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ మన దేశంలో మాత్రము అనాది నుంచి వస్తుంది ఈ సామెత. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని. అలాగే వ్యాపారాలు, ఏది వ్యాపారం కాదు? ప్రతిదీ వ్యాపారమే. నువ్వు డ్రెస్ చేసేసుకున్నావు, కానీ వేసేసుకున్న తర్వాత అర్జెంటుగా బయలుదేరుతున్నావు ఇంటర్వ్యూకి. ఆ సమయంలో కనిపించింది నీకు నలిగిపోయింది బట్టలు ఈ రకంగా ఉంటే నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారా లేదా అని. వెంటనే ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారైపోతాడు మీ వెనకాల. ఇలా మీరు నలిగిపోయిన బట్టలతో వెంటనే ఇస్త్రీ కావాలని మీరు కోరుకుంటున్నారు కదా, మీ బట్టలు మీ ఒంటి మీద ఉండగానే మేము ఇస్త్రీ చేసి పెడతామని ఒక ప్రకటన ఇస్తాడు. అర్బన్ కంపెనీస్ అని వచ్చేసిన ప్రతి పనికి ఏదోటి. క్షౌరం చేసుకోవడానికి అర్బన్ కంపెనీ ఉంది, ఇళ్ళు కడిగించుకోవడానికి అర్బన్ కంపెనీ ఉంది, డీప్ క్లీనింగ్ చేయడానికి అర్బన్ కంపెనీ ఉంది, ఏమైనా పోతే రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ ఉంది. ఇన్ని సేవలు ఈ రోజు లభ్యమవుతున్నాయి. ఇంకా బిజినెస్ అన్నది ప్రతిదీ బిజినెస్ అయిపోయి కూర్చుంది అంతే. ఉద్యోగాల కోసం చేతకక్కర్లా. మీ ఇంట్లో సమస్య ఉంటే ఆ సమస్యను నన్ను పిలవండి, నేను రెక్టిఫై చేస్తాను. మీ సోఫాలు చిరిగిపోతే మేము కుట్టించేస్తాము. ఇలాంటి సర్వీసెస్ అన్నీ వినియోగదారుడికి అవైలబుల్గా ఉన్నప్పుడు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు కాదు, 3 పువ్వులు 30 కాయల కింద కూడా మారిపోయే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్ అవతారాలు కొన్ని వచ్చినాయి. ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు నిజంగా అప్రూవ్డ్ ప్లాన్స్ తోటే చేస్తున్నారా, లేదు రెరా నుంచి పర్మిషన్ తీసుకున్నారా, అసలు ఆ భూమి అతందేనా, లేకపోతే ఏ రైతు దగ్గర నుంచో తీసుకుని ఈయన అమ్మేసుకుంటున్నాడా, ఇటువంటివన్నీ కూడా ప్రశ్నార్థకాలుగా మిగిలిపోతుంటే భారత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని ప్రతి స్టేట్లోనూ కూడా అమలుపరిచేలా వీళ్ళు ఏర్పాట్లు చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో కొన్ని తక్కువ భూమి కానీ 8 అపార్ట్మెంట్ లోపు ఉన్నది కానీ అటువంటి వాటికి ఆ రెరా గుర్తింపు అక్కర్లేదు. కానీ మిగతా పెద్ద పెద్ద వాటి అన్నిటికీ కూడా రెరాలో రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ నెంబర్ కోట్ చేస్తూ వీళ్ళు ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెరాలో రిజిస్టర్ కాకుండా అసలు ఏ ప్లాను లేకుండా, ప్లాన్ అప్రూవ్ చేయించుకోకుండా భూములు అమ్మేసే మహానుభావులు ఇప్పుడు మార్కెట్లో ఉన్నారు. తక్కువ ధరలో ఇళ్ల స్థలాలు వింటానికి బాగుంది, కొనేయాలన్న ఆతృత పెరుగుతుంది. తీరా కొంటే ఆ భూమి అతనిది కాకపోతే, రేపు అది అతనిది కాదని తెలిసిన తర్వాత అతను పట్టుకోవాలంటే అతని అడ్రస్ ఎక్కడుంది? ఏదో అడ్రస్ ఇస్తాడో ఆ అడ్రస్లో అతను లేడు. ఎందుకంటే తను రావాల్సిన డబ్బు వచ్చింది, పారిపోయాడు. ఇలాంటివి జరుగుతాయనే రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. అంచేత మీరు రేపు ఇంటి స్థలం కొనాలన్నా, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా ముఖ్యంగా ప్లాన్స్ ఉన్నాయా లేదా, అన్ని అనుమతి పత్రాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంకొక ఎపిసోడ్లో మేము అసలు రెరా కాదు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఉన్న హక్కుల గురించి చెప్తాను. బట్ ఈరోజు మాత్రము ఒక ఎపిసోడ్ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళిన దాన్ని మాత్రమే మీకు ఉదాహరిస్తున్నాను. ఆ కన్జ్యూమర్ కోర్టులో ఈ రెరా నెంబర్తో చేసిన వ్యక్తి ఎంతకీ అది రిజిస్ట్రేషన్ చేయకపోతే
దాని మీద కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాడు. సో తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా అసలు ఎవరితను, ఎందుకు డబ్బులు కలెక్ట్ చేశాడు, ఆ భూమి ఎవరి పేరునుంది, వాళ్ళెవరు, వాళ్ళకి ఇతను ఏజెంటా, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ కమిషన్ ముందు సాక్ష్యాలుగా వచ్చినాయి. ఇంతకీ అమ్మినవాడు, ఈ వినియోగదారుడు కేసు వేసినవాడు, అతను భూమి లేదు ఏమీ లేదు, డబ్బులు తీసుకున్నాడు అంతే. మరి రెరా నెంబర్ ఇచ్చాడు కదా, అది ఫేక్, అతని పేరునున్న నెంబర్ కాదు, అది ఏదో నెంబర్ రెరా నెంబర్ ఇచ్చినట్టుగా చెప్పి పెట్టాడు, నమ్మేశారు. మీరు ఆ నెంబర్ని బట్టి మీరు రెరా సైట్లోకి వెళ్ళి చూడాలి, రెరా నెంబర్ ఉంది కదా అని సరదా పడద్దు. ఆ నెంబర్ వాళ్ళు ఇష్యూ చేశారా, ఎవరికి ఇష్యూ చేశారా అన్నది కూడా మీరు వెరిఫై చేయాలి. ఎందుకంటే ఇది హెవీ ఇన్వెస్ట్మెంట్. ఈ విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.